ప్రకాశం బ్యారేజ్ పై కౌంటర్ వెయిట్స్ రిపేర్ ప్రక్రియ కొనసాగుతుంది. 2 కౌంటర్ వెయిట్స్ ను రీప్లేస్మెంట్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా 69వ గేట్లో కౌంటర్ రిప్లేస్ లో కొంత భాగాన్ని బయటకు తీశారు. మరో కొంత భాగాన్ని కూడా బయటికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్దన్న కౌంటర్ వెయిట్స్ రీప్లేస్మెంట్ ప్రక్రియ అయితే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఏదైతే మెయిన్గా డ్యామేజ్ అయిన ఏదైతే ఉందో కౌంటర్ వెయిట్ దానిలో కొంత భాగాన్ని అయితే తొలగించడం జరిగింది. దాంట్లో ఒక సగ భాగం నుంచి ఒక భాగం మొత్తం కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. మిగతా భాగాన్ని ఇది ఒక గేటు మీద కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇది మొత్తం 69వ కానాగా కూడా ఉంది. 69వ కానాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పిల్లర్ ఇది. ఈ పిల్లర్ని కూడా ఈ కౌంటర్ వెయిట్ని కూడా తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఒక చిన్న మెయిన్గా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దానికి సంబంధించి ఒక సపోర్ట్ సంబంధించిన పిల్లర్లో ఏదైతే కౌంటర్ వెయిట్ ఉందో కౌంటర్ వెయిట్లో ఉన్న కొంచెం భాగాన్ని తీసి ప్రొక్లైన్ సహాయంతో బయటకు తీసివేసిన పరిస్థితి. మిగతా భాగం ఏదైతే ఉందో కౌంటర్ వెయిట్లో ఆ భాగాన్ని కూడా తొలగించేందుకైతే చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో కౌంటర్ వెయిట్కి తొలగింపు భాగం అయితే కొనసాగుతూ ఉంది. దీంతో పాటు మరొక కౌంటర్ వెయిట్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం పూర్తిగా 2 కౌంటర్ వెయిట్లను పూర్తిగా కూడా తొలగించాలని కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ముందుగా మెయిన్ గేటుకు సంబంధించి 69వ కానాలో ఉన్న కౌంటర్ వెయిట్ని అయితే తొలగించేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని తొలగించిన తర్వాత పూర్తిగా దీనికి మరొక కానా ఏదైతే ఉందో 67వ కానా ఆ కానాలో ఉన్న కౌంటర్ వెయిట్ని కూడా తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. 67, 69 కానా మధ్యలో ఇంకొక కానా ఉంది, 68వ కానా. దానికి సంబంధించి గేట్ అయితే సురక్షితంగా ఉన్న పరిస్థితుంది. కౌంటర్ వెయిట్ కూడా కొంచెం సురక్షితంగా ఉన్న పరిస్థితుంది. కానీ దానికి కూడా కొంత ఏదైతే బోట్లు అయితే ఢీకొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మన కెమెరామ్యాన్ రాజేష్ కూడా ఆ ఢీకొట్టిన ప్రాంతాన్ని మీకు జూమ్ చేసి మరీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బోట్ అనేది బలంగానే ఢీకొట్టిన పరిస్థితి ఉంది. కానీ ఆ కౌంటర్కు దాన్ని ఏముందో దానికి వరకు ఏమీ ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది వరకు ఓకే, ఏదైతే ప్రధానంగా దీన్ని ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి దీని వరకు రిపేర్ అనేది ఆపేయడం జరిగింది. అలాగే 69 దాంతోపాటు 67వ ఏదైతే ఉందో కానాకు సంబంధించి దీంట్లో ఉన్న కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో వాటిని మాత్రం పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. ముందు అసలు మెయిన్గా పడవలు ఎక్కడైతే స్ట్రక్ ఉండిపోయినాయో వాటిని మెయిన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజీ దిగువన చూసినా కూడా 4 పడవలు అనేది క్లియర్గా 68వ కానా, 67వ కానా, 69వ కానా 3 కానాల్లో కూడా బోట్లు అనేవి కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ బోట్లను తొలగించాలంటే ఈ సంబంధించి గేట్లో రిపేరు అలాగే వరద ఉధృతి అయిపోయిన తర్వాత తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. గేట్లన్నీ కిందకు దించిన తర్వాత మాత్రమే బోట్లను దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే ఘాట్ ఉందో ఆ ఘాటు దగ్గర నుంచి లాగే ప్రయత్నం అయితే చేస్తారు. ముందు గేట్లు అలాగే కౌంటర్ దీన్ని ఏదైతే ఉందో వెయిట్ కౌంటర్ని దాన్ని రీప్లేస్ చేయాలని చెప్పి అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనకి క్లియర్గా ఇప్పుడు ఆ విజువల్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రాడ్స్ కూడా మీకు క్లియర్గా కనపడుతున్న పరిస్థితి ఉంది ఎట్లా ధ్వంసమైపోయిందో. ఎందుకంటే 69వ కానాలో ఏ విధంగా అయితే పిల్లర్ని ఢీకొడితే కౌంటర్ వెయిట్ను ఢీకొడితే అది 2 భాగాలుగా విడిపోయిందో అదేవిధంగా 67వ కానాలో ఉన్నది కూడా అదేవిధంగా ఢీకొడితే ఈ 2గా విడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది దానికంటే తక్కువగా కొంచెం డ్యామేజ్ అయినప్పటికీ ఇది కౌంటర్ వెయిట్ పూర్తిగా రీప్లేస్ చేయాల్సిన అవకాశం కూడా ఉంది. మొత్తం 2 కౌంటర్ వెయిట్స్ 67వ కానాలో ఉన్న కౌంటర్ వెయిట్ అలాగే 69వ కానాలో ఉన్న కౌంటర్ వెయిట్ 2 కౌంటర్ వెయిట్స్ రీప్లేస్ చేయడానికైతే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 68వ కానాలో మట్టుకి అది కొంచెం సురక్షితంగా ఉందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ